పెద్ద పెద్ద కంపెనీ షేర్లు ఎన్విడియా, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీల షేర్స్ భారీగా పతనమయ్యాయి. దానికి ప్రధానమైన కారణం డొనాల్డ్ ట్రంప్ మొన్న సోషల్ మీడియా ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. చైనా పైన 100% టారిఫ్లు వేస్తామని. నవంబర్ 1వ తారీఖు నుంచి కానీ అంతకంటే ముందు నుంచే ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. దాంతో పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ అన్ని కూడా బాగా పడిపోయాయి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన చాలా ఎలిగేషన్స్ వేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో చైనా వాటిని కావాలని అమెరికాకి రానికుండా చేస్తోందని, అమెరికా పైన చైనా కొత్త యుద్ధానికి ట్రై చేస్తుందని, చైనాకి ఎలా చెక్ చెప్పాలో తనకు బాగా తెలుసు అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మనకు తెలుసు రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఆటోమొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్స్, ఒకటా రెండా చాలా ఎలక్ట్రానిక్ గుడ్స్ లో రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం అనమాట. దానికి సంబంధించి అమెరికన్ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో చైనా పైన డిపెండ్ అయి ఉంది. ఎప్పుడైతే అమెరికా చైనా పైన టారిఫ్లు బాగా పెంచుతుందో, అదే విధంగా చైనా పైన టారిఫ్ వార్ చేస్తుందో, చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి అమెరికాకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటుంది. ఏవైతే చైనా ఇండియాకి అమ్ముతుందో అవి కూడా అమెరికాకి వెళ్ళకూడదని చెప్పి సర్టిఫికేషన్ తీసుకుంటుంది అనమాట. దాంతో డొనాల్డ్ ట్రంప్ కి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి చైనా పైన 100% టారిఫ్స్ ప్రకటించారు. దాంతో అమెరికాకి చెందిన నాస్డాక్ కాంపోజిట్ 3.6 పడిపోయిందనమాట. S&P 2.7 పడిపోయింది. డో జోన్స్ 1.9 పడిపోయింది. అమెరికాలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ చాలా లాసెస్ గురయ్యాయి. ఎన్విడియా దాదాపు $229 బిలియన్ లాస్ అయిపోయింది. అమెజాన్ $121 బిలియన్ లాస్ అయిపోయింది. టెస్లా $71 బిలియన్ లాస్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ $85 బిలియన్ లాస్ అయిపోయింది.